Hello guys. I think you guys are doing great. Today is a very special day. I think you know it. So I'm an anchor. Anchor ante anchor sumalak kaadu. Ado rakam. వినపడలా. Ado rakam. ఓకే థ్యాంక్ యూ సో మచ్. I'm a full-time freelancer. Freelancer ante No, ఫ్రీగా చేసే పని కాదు. Ado rakam. నేను ఎక్స్ సరిగమ ఫ్రీలాన్స్ ఎడిటర్ని. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అంటే ఇది కూడా. Ado rakam. I'm also part of a wedding video films and edits. ఎందుకు? అది నీకెందుకు? Finally, I'm a full-time video editor in a company and I'm a video editor and content creator in YouTube. యూట్యూబ్లో చిల్లర వీడియోస్ ఎడిట్ చేసే ఎడిటర్ని కాదు. మాస్ ఓర్రా మాస్. వెయిట్ అసలు విషయం చెప్పడం మర్చిపోయానే. ఆమె కెమికల్ ఇంజనీర్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి స్టార్ట్ చేసే ముందు ఒక్క మాట, నేను మా అక్క కలిసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం, అమ్మమ్మ కిచెన్. సో ఇది మా ఇన్స్టాగ్రామ్ ఐడి, అమ్మమ్మ కిచెన్. సో ఒక్కసారి వచ్చి మా అకౌంట్ విజిట్ చేయండి. మీకు నచ్చిన ఐటమ్ ఉంటే ఒక్కసారి ఆర్డర్ ఇచ్చి టేస్ట్ ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరు మళ్ళీ ఆర్డర్ ఇస్తారు. ఎందుకంటే మా అమ్మమ్మ కిచెన్ లో మేము టేస్ట్ కి క్వాలిటీకి అస్సలు సో ఆల్ ఓవర్ ఇండియా డెలివరీస్ ఆర్ అవైలబుల్ ఇంక్లూడింగ్ USA. స్టార్ట్. సో కెమికల్ ఇంజనీర్ నుంచి వీడియో ఎడిటర్గా ఆర్ఎల్స్ యాంకర్గా ఎలా? సో మార్వెల్ సినిమాలు చూసి నాకు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎడిటర్ అవ్వాలనే ఆశ స్టార్ట్ అయింది అనమాట. బట్ మీకు తెలిసింది ఇంటర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? లైఫ్ ఇస్ ద రేస్, రన్ ఇంజనీర్ అవ్వమంటారు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయేసరికి ఇంకేముంటో చెప్పండి. ఇంటర్ అయిపోయిన తర్వాత చైతన్య, గాయత్రి, నారాయణ బాడీలో ఉన్న టాలెంట్ మొత్తం పిండి పిప్పి చేసి ఉంటారు. పిండేసింది. సౌత్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సో ఇప్పుడు ఏంటి, ఎడిటింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలా, ఇంజనీరింగ్ చేయాలా? కన్ఫ్యూజన్లో పడిపోయాను. అసలు మా పేరెంట్స్ నమ్మకం రాలా. అసలు ఇది ఏం చేస్తున్నాడు, ఎడిటింగ్ అంటున్నాడు. మా అమ్మ నాకు ఇంకా ఇది ఏమొద్దు, ఇంజనీరింగ్ చెయ్యి మంచిగా, దాని తర్వాత చూసుకుందామని అస్సలు ఒప్పుకోలేదు. ఎడిటింగ్ అస్సలు ఛాన్స్ కూడా లేదన్నారు. నాకు అసలు అర్థం కావట్లేదు, నాకు ఏం రాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి డబ్బులు వేస్ట్ చేయాలి, ఇంకా అదే మైండ్లో ఉంది. అప్పుడు మా అక్క, ఒక పని చేయి, నువ్వు ఇంజనీరింగ్ చేస్తూ ఈ స్కిల్స్ పెంచుకో, ఎడిటింగ్ స్కిల్స్, ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటాయి కదా చాలా. సో అవి చేస్తూ ఆ స్కిల్స్ కూడా పెంచుకో. ఎండ్ ఆఫ్ ది 4th ఇయర్ ఇంకా నీకు ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను సపోర్ట్ చేస్తాను, మా అక్క అంది. సో మా అక్క ధైర్యం మీద ఇంజనీరింగ్కి రావడం జరిగింది అనమాట. సో ఇంజనీరింగ్ నా లైఫ్లో ఈ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ సర్కిల్. నేను ఇప్పటికి కూడా చెప్పగలను, మనం ఎవరితో తిరుగుతాం అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోపలికి ఏం వేస్తాం అదే బయట కనిపిస్తుంది. సో మనం ఏం తింటాం అదే బయట కనిపిస్తుంది. సో మనం ఎవరితో తిరుగుతాం అది కూడా చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పాలి అంటే, ట్రూగా చెప్పాలి అంటే, సంక్రాంతి కన్నా కానీ పైకి ఎదగాలన్నా కానీ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. బట్ ఇంకా చెప్పగలను, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ నాకు దొరికారు ఇంజనీరింగ్లో. హెల్తీయెస్ట్ ఫ్రెండ్స్, టాక్సిక్ కాదు. అంటే మన ఆలోచనలు ఇంకా రైస్ అప్ చేస్తారు కానీ రైస్ డౌన్ చేయరు. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు. నాకు దొరికిన ఫ్రెండ్స్ బంగారం వాళ్ళందరూ. సో హ్యాపీగా సక్సెస్ఫుల్లీ 4 years ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది. సో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త వరల్డ్, ఎడిటింగ్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చేసింది అనమాట. కానీ ఎక్కడో తిరిగిన భయం స్టార్ట్ అయింది. చేయగలనా లేదా, వెళ్ళాలా వద్దా? బట్ ఏదొకటి, మంచో చెడో కళ్ళు మూసుకొని దూకేశాను అంతే ఆ టైంలో. సో నా ఫస్ట్ జాబ్ ఇచ్చిన కంపెనీ పేరు One Fine Day Pictures. One Fine Dayలో నేను జాబ్ చేశాను, 5 months చేశాను. ఆ కంపెనీలో ఉన్నప్పుడు లైఫ్ చాలా పీస్ఫుల్గా, ఏ స్ట్రెస్ లేకుండా ఉండదు. రోజు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, సింగింగ్ కానీ, డబ్బింగ్ కానీ, కెమెరా, లైక్ ఎవ్రీథింగ్ కొత్త నేర్చుకునేవాడిని ఎవ్రీడే. అక్కడ నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ జరిగింది ఏంటంటే, మా మేనేజర్ అజిత్ అని, గుడి కట్టేయచ్చు ఆయనకి నిజంగా చెప్పాలి అంటే. ఇప్పుడు కూడా టచ్ లో ఉంటా. హీ సపోర్టెడ్ మీ వెరీ వెల్, చాలా సపోర్ట్ చేశాడు. హీఈస్ మై రియల్ హీరో. సో ఫస్ట్ 3 months ఎవ్రీథింగ్ గోస్ వెల్, అంతా బాగానే అయింది. బట్ వన్ ఫైన్ డే ఎవ్రీథింగ్ చేంజ్డ్. సో మా మేనేజర్ అజిత్ కొన్ని వర్క్స్ ఇంకా షూట్స్ ఉన్నాయని ఒక ఫ్యూ డేస్ ఆఫీస్కి రాలేదు. ఆ మీన్ వైల్ నేను మా CEO ఒక రీల్ ఆర్ ఒక వీడియో మీద వర్క్ చేసాం. సో ఇట్ డజంట్ గో వెల్ యాక్చువల్లీ ఆ టైంలో ఆ రీల్. సో వన్స్ మై మేనేజర్స్ బ్యాక్ టు ఆఫీస్, లైక్ అజిత్ బ్యాక్ వచ్చిన తర్వాత, కిరణ్ ఏమైంది ఆఫీస్లో, వాట్ హ్యాపెండ్ నేను లేనప్పుడు అడిగాడు. ఏమైంది, ఏమవ్వలేదు, జస్ట్ చైర్మన్ సార్ ఇలా కొన్ని వీడియోస్తో వర్క్ చేశాము అని చెప్తా వచ్చాను. సో ఒకసారి అజిత్ ఏమన్నాడు అంటే, సో కిరణ్, చైర్మన్ సార్ నాతో ఇలా అన్నారు, ఈ కిరణ్ అవసరమా మనకి ఆఫీస్లో? నాకంత ఎఫెక్టివ్గా అనిపించలేదు కిరణ్, ఒకసారి ఆలోచించి అజిత్,
ఇఫ్ ఇన్ కేస్ నీళ్ళు లేకపోతే కిరణ్ తీసేయండి, అంత అవసరం లేదు ఆ అబ్బాయితో, మనం వేరే వాళ్ళతో చూసుకోవచ్చు. బట్ అది నీ కాల్ మేనేజర్గా నీకు ఇచ్చేస్తున్నాను, నీ ఇష్టం, ఉంచుతావు తీసేస్తావు, ఇట్స్ యువర్ కాల్, బట్ నాకైతే ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని అన్నాడంట. హీ సెట్ టు మీ, అజిత్ నాకు చెప్పాడు వచ్చి. బట్ అజిత్ సెట్ నాకు అలా ఏమనిపిస్తుంది, కిరణ్ యూఆర్ సో టాలెంటెడ్ నాకైతే, బట్ ఆయన ఏం చూసానంటే నాకు తెలియదు, కానీ నేనైతే నేను రిమూవ్ చేయను, నాకు నువ్వు కావాలి అని అజిత్ అన్నాడు. ఏమో ఒకేసారి లైఫ్ డౌన్ అయిపోయింది ఆ మాటలు విన్న తర్వాత. ఒకేసారి ఎవ్రీథింగ్ గోస్ డౌన్. ఆలోచన పడిపోయా, అసలు ఏంటి నాకు ఇష్టమైన ఫీల్డ్ ఇది, నా మార్క్ ఉండాలి, కిరణ్ చేశాడు, ఒక మార్క్ ఉండిపోవాలి, అసలు ఏం జరుగుతుంది నాకు అసలు ఏం అర్థం కాల. సో బట్ నేనేంటంటే నాకు రెస్పెక్ట్ లేని చోట నేను ఉండలేను. అది ఏదైనా కానీ, అది జాబ్ అన్నా కానీ, ఫ్రెండ్షిప్ అన్నా కానీ, ఎండ్ ఆఫ్ ది ఏదైనా కానీ, నాకు రెస్పెక్ట్ అనిపించకపోతే నేను వెళ్ళిపోతాను, ఉండలేను అసలు నేను. సో రిజైన్ చేస్తాను. వితిన్ 1 వీక్ రిజైన్ పెట్టేశాను, వెళ్ళిపోయా, ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయా. సో రిజైన్ చేసి వచ్చి ఇంకా ఆలోచనలో పడిపోయా, నేనంత టాలెంటెడ్ కాదా, లైక్ డౌట్స్ వస్తూ ఉన్నాయి నా మైండ్లో. ఈ ఫీల్డ్ చూస్ చేసుకుని తప్పు చేశానా, లైక్ అంత టాలెంటెడ్ కాదా, అసలు ఏంటి నా వల్ల అసలు అవ్వలేదు, అసలు ఏం అర్థం కావట్లేదు నాకు ఆ టైంలో. ఏదైనా చేద్దామని ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంట్లో వాళ్ళు అడిగారు ఎందుకు మానేసామంటే, వేరే లైక్ వాళ్ళకి ఏం చెప్పాల, ఇవన్నీ ఏం చెప్పలేదు నేను మా ఇంట్లో వాళ్ళకి, వేరే ఆఫర్స్ ఉన్నాయో చూసుకున్నాను. బట్ ఆ టైంలో నాకు ఏ ఆఫర్ లేదు, చేతిలో ఏమీ లేదు, నాకు అక్కడ రెస్పెక్ట్ దొరకలేదు అని నేను జాబ్ మానేశాను. బట్ జాబ్ మానేశాను, నెక్స్ట్ వీక్కే మా డాడీ సిక్ అయ్యాడు, మా మమ్మీ సిక్ అయింది, నేను సిక్ అయ్యాను. అసలు ఆ బెడ్ నుంచి లేవలేని పరిస్థితి నాది ఆ టైంలో. ఆ 1 మంత్ జాబ్ మానేసిన 1 మంత్ అసలు అర్థం కావట్లా. హెల్త్ ట్రబుల్ ఇచ్చింది, జాబ్ ట్రబుల్ ఇచ్చింది. ఐ వాజ్ లైక్ మొత్తం డార్క్. నాకు అసలు తప్పు చేశానేమో ఈ ఫీల్డ్ చూస్ చేసుకుని అనిపించింది. ఒకసారి నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అనిపించింది, లైక్ నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి కొందరు కాల్ చేశాను, చాలామంది రిప్లై ఇవ్వలేదు. చాలామంది అప్పటికి యూఎస్ జర్మనీ అట్లా వెళ్ళిపోయారు. ఏమో చాలా అంటే చాలా ఎలోన్గా అనిపించింది. ఇంట్లో వాళ్ళకి చెప్పలేను, ఫ్రెండ్స్తో మాట్లాడలేను, ఏం చేయాలి. డిప్రెషన్ కూడా కాదు కానీ కింద డౌన్, వేరే లెవెల్లో డౌన్ ఉన్నా అసలు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి నాకు బూస్ట్ ఇచ్చింది, నన్ను రేస్ చేసింది రెండు థింగ్స్. ఒకరేమో మా అక్క, ఇంకోరేమో సరిగమ డెప్యూటీ మేనేజర్. ఇద్దరు ఒకటే అన్నారు, కిరణ్ నువ్వు సర్కిల్ గీసిన సర్కిల్ లోపల నుంచే థింక్ చేస్తున్నావు, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయట్లేదు. లైక్ ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్, చాలా ఉంది నువ్వు చేయాల్సింది, నేర్చుకోవాల్సింది, ఎక్స్ప్లోర్ న్యూ వేస్. సో అలా వాళ్ళని మోటివేట్ చేసి సో అదే టైంలో ఒక యూరోపియన్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్, వాళ్ళకి వర్క్ చాలా బాగా నచ్చింది. సో ఆ టైంలో నాకు వచ్చిన ఫస్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్ $35, లైక్ డాలర్స్లో వచ్చింది. సో ఎక్కడో తెలియని నమ్మకం స్టార్ట్ అయింది నాకు. సో $35 పేమెంట్ నా మైండ్కి ఎంత ఎక్కిందంటే చాలా గట్టిగా అనుకున్నాను. ఎంత గట్టిగా అనుకున్నానంటే సో రూట్ మార్చేసాను, డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయాలి. స్కిల్స్ నేర్చుకున్నాం, అది ఇంప్లిమెంట్ చేయాలి కదా. నేర్చుకుంటూ పోతే తింటూ కూర్చుంటే పొట్ట వస్తుంది కానీ బాడీ రాదు కదా. నాకున్న కనెక్షన్స్ అన్నీ పట్టుకున్నా, సోర్సెస్ అన్నీ పట్టుకున్నా, లైక్ కొత్త థింగ్స్ ఏమున్నాయి. యాంకరింగ్కి దాన్ని ఏమంటారు, వేకెన్సీస్ ఓపెన్ అని అప్లై చేస్తా, బ్లాగర్ కొన్ని అప్లై చేస్తా, జర్నలిస్ట్ కొన్ని, అన్నిటికీ అప్లై చేసుకుంటూ పోయా. నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు యాంకరింగ్కి ఇంటర్వ్యూ ఇస్తా అని, ఒక వ్లాగర్గా, ఒక కంపెనీకి వ్లాగర్కి ఇంటర్వ్యూ ఇస్తా అని. కొత్త ఎక్స్పీరియన్స్. ఒక పేపర్ ఇచ్చాడు, ఇంటర్వ్యూకి వెళ్ళా వ్లాగర్గా, ఒక పేపర్ ఇచ్చాడు, బ్లాగింగ్ స్క్రిప్ట్ అంతా రాసుంది, అందముందు చెప్పాలి. ఇలా కూడా ఉంటాయి ఇంటర్వ్యూస్. ఐ వాజ్ లైక్ చాలా ఎక్సైట్ అయ్యా. నేను యూట్యూబ్లో చేసేది వీళ్ళందరూ చేయాలి అంతే కదా. నాకు వచ్చిన పనే అది, నాకు ఇష్టమైన పనే అది. బట్ ఇంగ్లీష్లో ఉంది, పర్లేదు, నాకు కొద్ది గొప్ప నాకు ఇంగ్లీష్ బాగానే వచ్చు. సో వెళ్ళి చేశా, వ్లాగర్గా సెలెక్ట్ అయిపోయా కూడా ఆ కంపెనీలో. త్రూ ఆ కంపెనీ ద్వారానే యాంకర్గా కూడా సెలెక్ట్ అయిపోయా. సో ఐఎమ్ అన్ యాంకర్ అండ్ ఏ వ్లాగర్. కంపెనీ పేరు చెప్పాలి అంటే నా లింక్డ్ఇన్లో ఉంటుంది, ది పోల్ట్రీ ఇండియా. సో అంటారు కదా, ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని. అండ్ ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలని ఇంకో ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి, ఉండకూడదు. సో ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్, ఎవరికి చెప్పకుండా రిజైన్ చేస్తా. ఆఫర్ లేదు, రిజైన్ చేస్తా. ఐ నో రిజైన్ చేస్తే 100 మందికి సమాధానం చెప్పాలి, పర్లేదు నేను చెప్తా. నేను ఎంతమందికన్నా చెప్తాను, ఎందుకంటే నాకు రెస్పెక్ట్ లేని చోట నేను ఉండలేను, ఉండను కూడా. ఐ ఫీల్ లైక్
నేను థ్యాంక్ యూ చెప్పాలి ఆ కంపెనీకి. నన్ను వద్దనుకున్నాడు ఆయన, బట్ ఇట్స్ ఓకే. ఆయన అలా అనుకోవడమే బెస్ట్ ఏమో, నాకు అదే మంచిదేమో. ఎందుకంటే అలా అనుకుంటే నేను అక్కడే ఉండిపోయేవాడినేమో. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ ఏ బ్యాడ్ కంపెనీ, చాలా మంచి కంపెనీ, వెడ్డింగ్ వీడియోస్ చాలా బాగా చేస్తారు. నేను ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలంటే ఆయనకే థ్యాంక్ యూ చెప్తాను, ఫ్లవర్స్ కూడా ఇస్తాను, కానీ థ్యాంక్ యూ అంటే చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో నాకు ఏమర్థమైందంటే దేన్ని సీరియస్గా తీసుకోకూడదు. వచ్చే హ్యాపీనెస్ని, డిప్రెషన్ని, ఇంకేది ఉంటే అది దేన్ని లైట్గా తీసుకోండి. ఒక లిమిట్ వరకే ఉండాలి ఏదన్నా కానీ. అది నాకు లేట్లీ అర్థమైంది, దేనన్నా లిమిట్ వరకే తీసుకోవాలి అని. సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చేస్తాం కానీ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఎలా పడితే అలా ఉండాలి. యా సో రైట్ నౌ ఐఎమ్ సో హ్యాపీ ఇన్ మై లైఫ్. సో ప్రతిసారి నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు చాలామంది, రెండు అడుగుతారు ఇప్పటికి వరకు కూడా. అన్న శాలరీ ఎంత, అన్న గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. ఏం చెప్పాలి? శాలరీస్ బయటికి చెప్పకూడదు కదా, కార్పొరేట్లో బయటికి చెప్పొద్దంట. ఎందుకంటే బేసికల్లీ ఎవరైనా కానీ శాలరీస్ బయటకు చెప్పకండి, దిష్టి తగులుతుంది. నీ శాలరీ తక్కువైతే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎక్కువైతే కుళ్ళుకుంటారు. సో డు నాట్ సే శాలరీస్ బయటకు చెప్పకండి. నేను కూడా చెప్పను, సంపాదిస్తానండి ఎంతో కొంత, నా ఏజ్లో సంపాదిస్తాను నేను కూడా. ఇంకా మా సెకండ్ క్వశ్చన్కి వచ్చేస్తే గర్ల్ ఫ్రెండ్. సో నా లైఫ్లో ఇంకా ఆ లవ్ సబ్జెక్ట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. నేను ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయి నాకు ఎంత. సో నా శాలరీ చెప్పాను, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఇంతకుముందు లేదు, ఇప్పటి వరకు లేదు, రాబోయే కాలంలో ఉంటుందో లేదో నాకు తెలీదు, అది కాలానికి వదిలేద్దాము, ఐ డోంట్ నో. సో ఇక్కడి వరకు ఈ టైమ్ స్టాంప్ వరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఐ లవ్ యూ గైస్ సో మచ్, ఐ లవ్ యూ గైస్ సో మచ్. ఎవరైతే చూస్తున్నారో చాలా లేట్ అయింది, అరిసేసి గొంతు నొప్పి వస్తుంది, 5:50 అయిపోయింది, వెళ్ళి టీ తాగుతాను, కాసేపు రిలాక్స్ అవుతాను, వెళ్ళొస్తాను. మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను అందరినీ. మర్చిపోయా, విరాట్ కోహ్లీ క్యూట్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేయొచ్చు కదా.